పాలనలో దోసుకున్నారు, దాచుకున్నారు, డబ్బాలు ఎక్కించున్నారు, డబ్బులు వసూలు చేసుకున్నారు. ఇప్పుడు బండి ఎక్కడించుకుంటా ఒక్కడు బయటకు వస్తలేడంటే సిగ్గు ఉండాలి బ్యానర్ కట్టుకోవడానికి, ఫోటో వేసుకోవడానికి. కాలనీలో లీడర్ అన్నప్పుడు కాలనీలో ఉన్న ఇంట్లో సుమారుగా 4,000 పైసలకి ఇల్లు ఉన్నాయి, 40,000 మంది జనం ఉన్నారు. ఆ జనాల సమస్య ఏందో అర్థం కానప్పుడు లీడర్కి ఎందుకు పనికి మాలి అని నేను అంటా. 18 కాంటాలు ఉండే 36 అయినాయి, 36 అయ్యి ఇప్పుడు 100 కాంటాలు అయినాయి. మార్కెట్లో ఎమ్మెల్యే గారు ఒక్కొక్క కాంటా దగ్గర 5 లక్షల రూపాయలు తీసుకొని 30 కాంటాలు 70 వేసి 100 కాంటాలు చేసింది. ఆ 100 కాంటాల దగ్గర వచ్చిన వెహికల్స్ ఏంది, ఆ వెహికల్కి వచ్చిన పరిస్థితి ఏంది, భరత్నగర్ కాలనీలో ఉండాలా లేకుంటే ఇల్లు అమ్ముకొని పోవాలా అనే దుస్థితికి కాలనీ వాళ్ళు ఏర్పడ్డారంటే ఎంత దౌర్భాగ్యమో మీరందరూ అర్థం చేసుకోవాలి. ఒక 10 నిమిషాలు లేట్ అయితే వెనకకెళ్ళి హారన్లు కొడుతున్నారు. సుమారుగా 8 సంవత్సరాల నుంచి ఇంతమంది జనాలు ఇబ్బంది పడుతుంటే సిగ్గులేని నాయకులు కొంతమంది ధర్నా పోతామంటే మీరు పోవద్దు, మీరు రావద్దు, మీరు పోతున్నంటే మా పార్టీలకు వెళ్ళి తీసారు. ఎందుకురా నీ పార్టీ, ఎందుకురా పార్టీ, ఏ పార్టీ? నేను కూడా అంటున్నా, నా పార్టీకి వ్యతిరేకంగా ఈరోజు నేను పనిచేస్తున్నా. పార్టీకి దృష్టి తేవాలి, ప్రభుత్వం దృష్టి పోవాలి. ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ప్రజలు ఇబ్బంది పడ్డప్పుడు ప్రజల సమస్యలు పరిష్కరించినోడే